ఈ రోజు నా కోసం ఆత్మీయ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తా ఉన్నాను. అందరూ బాగున్నారు కదా? ఈ సమయంలో కొద్ది నిమిషాలు దేవుడి మాటలు ధ్యానం చేద్దాం. ముందుగా చిన్న ప్రార్థన. పరిశుద్ధుల ప్రేమగల తండ్రి, గొప్ప దేవుడానికి వందనాలు. ఈ సమయంలో నీ మాట కొరకు మేము ప్రార్థించుచుండగా దేవశక్తి కలిగినటువంటి మీ మాట, ప్రభావితం కలిగినటువంటి మీ మాట ద్వారా మా అందరితో మాట్లాడమని యేసునామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఈరోజు దేవుని వాక్యము హబక్కూకు రాసిన గ్రంథము 3వ అధ్యాయము 18వ వచనము. హబక్కూకు గ్రంథము 3వ అధ్యాయము 18వ వచనము. నేను యెహోవా యందు ఆనందించెదను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ మాట వింటున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, నీవు నేను దేని బట్టి ఆనందిస్తా ఉన్నావు? నీవు నేను దేని బట్టి సంతోషిస్తా ఉన్నావు? ఒక్కసారి పరిశీలన చేసుకుందాం. ఈ గ్రంథకర్త అంటున్నాడు, నేనైతే యెహోవా యందు ఆనందించెదను. ఎవరు ఎవరిని బట్టి, దేనిని బట్టి ఆనందించినా, దేనిని బట్టి సంతోషిస్తున్నా, నేను మాత్రము యెహోవా యందు ఆనందించెదను. దేవునికి మహిమ కలుగును గాక. మన జీవితంలో మనం దేన్ని బట్టి ఆనందిస్తా ఉన్నాము? మనకున్నటువంటి వస్త్రాన్ని బట్టి ఆనందిస్తా ఉన్నామా? మనకున్నటువంటి పరిస్థితి ఆర్థిక పరిస్థితిని బట్టి మనం ఆనందిస్తా ఉన్నామా? దేన్ని బట్టి మనం ఆనందిస్తా ఉన్నాం? జ్ఞానమును బట్టి ఆనందిస్తా ఉన్నామా? తెలివిని బట్టి ఆనందిస్తా ఉన్నామా? ఒక్కసారి మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. ఎందుకంటే దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. దేవుడు మనల్ని తల్లి గర్భంలో ఉన్నప్పుడే మనల్ని ఆయన రూపించుకున్నాడు. మనము ప్రభువునందు ఆనందించే వారిగా ఉండాలి. ఈ లోకపు శ్రమలు మనల్ని ఏమి చేయలేవు. ఎందుకంటే శక్తి కలిగినటువంటి దేవుడు, ప్రభావము కలిగినటువంటి దేవుడు, సర్వ సృష్టి పైన అధికారం కలిగినటువంటి దేవుణ్ణి మనము కలిగి ఉన్నాము. అంత గొప్ప దేవుణ్ణి కలిగినటువంటి మనము ఆయన యందు ఆనందించే వారిగా ఉండాలి. ఆయన యందు సంతోషించే వారిగా మనము ఉండాలి. ఎప్పుడైతే ఆ విధంగా మనము ఆనందిస్తామో దేవుడు మన జీవితాల్లో గొప్ప కార్యాలు చేస్తాడు. దేవుడు మనకి మంచి కార్యములను మన పట్ల కలిగి ఉన్నాడు. మంచి ఉద్దేశములను ఆయన మన పట్ల కలిగి ఉన్నాడు. కాబట్టి మన ప్రవర్తనని మార్చుకుని ఆయన యందు ఆనందించినప్పుడు, ఆయన యందు సంతోషించినప్పుడు ఆయన కృప మనల్ని ఆవరిస్తుంది. దేవునామానికి మహిమ కలుగును గాక. నేను యెహోవా యందు ఆనందించెదను. ఈరోజు దేన్ని బట్టి మనము ఆనందిస్తా ఉన్నాము? అనేక సార్లు అనేక మందిని మనము పరిశీలన చేసినప్పుడు ఈ లోకానుసారమైనటువంటి సంబంధాల్లో ఆనందిస్తూ ఉంటారు. ఈ లోకానుసారమైనటువంటి వస్తువులతో ఆనందిస్తూ ఉంటారు. అయితే ఏదో ఒకరోజు వారు ఆ ఆనందాన్ని కోల్పోతారు. ఏదో ఒకరోజు ఆ సంతోషాన్ని వారు కోల్పోతారు. కానీ నిత్యము ఉండేటువంటి ఆనందము ఎక్కడ ఉందంటే దేవుడైనటువంటి యెహోవా దగ్గర ఉంది. దేవునామానికి మహిమ కలుగును గాక. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, నీ ఆనందము ఏమై ఉన్నది? నీ ఆనందము దేన్ని బట్టి ఉన్నది? నా ఆనందము దేవుని బట్టి ఉన్నది అని ఒకసారి మనము పరిశీలన చేసుకుందాం. మనము పరిశీలన చేసుకుని ఏ విధంగా అయితే ఈ వాక్యము వ్రాయబడితో దాని ప్రకారము మనం జీవించినప్పుడు, ఆ వాక్యమును మనం అనుసరించినప్పుడు, విని విడిచిపెట్టడము కాకుండా వాక్యానుసారంగా జీవించినప్పుడు అది మన జీవితాలకు, మన కుటుంబాలకు ఆశీర్వాదకరంగా మారుతూ ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. అనేక ఆశీర్వాదములు మనం పొందుకోవాలంటే ఆయన యందు ఆనందించే వారిగా ఉండాలి. అయితే మనం ఎప్పుడు ఆయన యందు ఆనందించాలంటే ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడు. మరలా చెప్పుదును, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడు. మనం ఎప్పుడు కూడా ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, ఎలాంటి సమస్యల్లో ఉన్నా, ఎలాంటి ఇబ్బందులలో ఉన్నా ఆయన యందు మనము ఆనందించే వారిగా ఉండాలి. ఆయన యందు మనము ఆయన నామమును కనపరిచే వారిగా ఉండాలి. ఆయనను ఆనందపరిచే వారిగా ఉండాలి. ఆయనలోనే ఆనందమును వెతికినట్లయితే మనం ఉన్నటువంటి ఎలాంటి పరిస్థితినైనా ఆయన మార్చగలడు. ఈరోజు ఆనందము లేక, జీవితంలో ఆనందము లేక, జీవితంలో సంతోషము లేక ఎటో తిరుగుతున్నావేమో, ఏవేవో ఆలోచన చేస్తున్నావేమో, ఎలా ఆనందంగా ఉండాలని ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నేను యెహోవా యందు ఆనందించేదను. కాబట్టి మనం అందరము కూడా దేవునిలో ఆనందించే వారిగా ఉండే కృపను దేవుడు మనకి అనుగ్రహించిన గాక. పరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, గొప్ప దేవుడా, నీకు వందనాలు.
వందనాలు. ఈ సమయంలో ఆనందించమని మాతో చెప్తావు, మీతో ఆనందించమని మాతో మాట్లాడవు, మీకు వందనాలు. అవును ప్రభా, ఈ లోకమును తండ్రి ప్రభా, దేవా తండ్రి పరిశుద్ధ ఆనందంతో జీవించే వారిగా మేము ఉండటానికి, ఆనందముతో నేను వెంబడించే వారిగా ఉండటానికి, సంతోషముతో నేను వెంబడించే వారిగా ఉండటానికి మా అందరికీ నీ కృపను అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం పరమ